హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ బ్యూటీ ఎపిసోడ్ నెంబర్ 10. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. జోకిం వాళ్ళ డాడీని కొట్టిన తర్వాత వాళ్ళ డాడీకి కొద్దిసేపటి తర్వాత స్పృహ వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే జోకిం లీసుహో వాళ్ళ ఇంటికి వచ్చిన దాని గురించి వాళ్ళ మమ్మీతో చెప్పొద్దని వాళ్ళ డాడీని అడుగుతుంది. అలాగే వాళ్ళ డాడీ కూడా నేను లీసుహో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మీ మమ్మీతో చెప్పొద్దని వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుంటారు. ఇలా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇలా ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ ఉందా లేదా అని తలుపు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. అదే టైంలో జోకిం వాళ్ళ మమ్మీ డోర్ లోపల వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా జోకిం లోపలికి రాగానే జోకిం వాళ్ళ డాడీ డోర్ తీస్తాడు. డోర్ కు ఎదురుగా వాళ్ళ మమ్మీ నించొని ఉంటుంది. వాళ్ళ మమ్మీని చూసిన జోకిం అండ్ వాళ్ళ డాడీ ఒక్కసారిగా షాక్ అవుతారు. జోకిం తో పాటు వాళ్ళ డాడీ రావడంతో జోకిం వాళ్ళ డాడీని వాళ్ళ మమ్మీ పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఇలా జోకిం తన రూమ్ లోకి వచ్చేస్తుంది. ఇలా వస్తున్న టైంలోనే లీసుహో జోకిం కి కాల్ చేస్తాడు. ఇలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేసి నిద్రపోతారు. తర్వాతి రోజు జోకిం అండ్ సూజిన్ ఇద్దరూ కలిసి స్కూల్లో ఒకే దగ్గర కూర్చుంటారు. అదే టైంలో జోకిం తన లవ్ గురించి చెప్దామని సూజిన్ తో అనుకుంటుంది. జోకిం సూజిన్ తో నీతో ఒకటి చెప్పాలి అన్న వెంటనే సూజిన్ దానికి జోకిం తో నేనే నీతో ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను అని అనగానే జోకిం షాక్ అవుతుంది, ఏం చెప్తుందా అని. అయితే సూజిన్ వాళ్ళ డాడీ ఎవ్రీ టైం మార్కులు తక్కువ వచ్చిన టైంలో కొట్టే దాని గురించి చెప్తూ ఉంటుంది. దీంతో జోకిం కి చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాంతోనే తను కంగారుగా చేతులను వాష్ చేసుకుంటూ ఉంటాను, అందుకొరకే నా చేతులు అప్పుడప్పుడు అలా ఉంటాయి. ఈ విషయం లీసుహోకి కూడా తెలుసు, మా డాడీ నన్ను కొడతాడని. లీసుహోకి నా సీక్రెట్లన్నీ తెలుసు, అందుకొరకే నాకు లీసుహో అంటే ఇష్టమని జోకింతో చెప్తుంది. ఇలా జోకింతో చెప్పగానే తన లవ్ గురించి సూజిన్ తో చెప్పదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేకప్ అవుతుందని. ఇలా ఆలోచించుకుంటూ జోకిం ఇంటికి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో లీసుహో వచ్చి జోకింతో లీసుహో మన ఇద్దరం కలిసి లైబ్రరీకి వెళ్దామా చదువుకోవడానికి అని అంటాడు. ఆలోపే సూజిన్ అక్కడికి వచ్చి నేను కూడా వస్తాను మీతో పాటు అనగానే జోకిం దానికి నాకు కొంచెం ఒంట్లో బాలేదు, మీరిద్దరూ వెళ్లి చదువుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో లీసుహో నిజంగానే జోకిం కి బాలేదా అని అంటూ ఉంటాడు. లీసుహో జోకిం గురించి బాధపడడం చూసిన సూజిన్ తన మనసులో తానే బాధపడుతూ ఉంటుంది. అదే రోజు నైటు గోగున్ కామిక్ బుక్ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది కదా. జోకిం వాళ్ళ తమ్ముడు గోగున్ కోసం వస్తాడు. ఇలా వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ గోగున్ జోకిం వాళ్ళ తమ్ముడిని అసలు పట్టించుకోదు. అదే టైంలో ఆంగ్సీజున్ గోగున్ కోసం ఫుడ్ తీసుకొని వస్తాడు. ఇది చూసిన జోకిం వాళ్ళ తమ్ముడు ఆంగ్సీజున్ ని చూసి గోగున్ లవరేమో అని ఫీల్ అయ్యి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత సూజిన్ జోకిం కి కాల్ చేసి మనిద్దరం షాపింగ్ వెళ్దాం రా అని పిలుస్తూ ఉంటుంది. అయితే దాంతో జోకిం సూజిన్ దగ్గరికి వస్తుంది. ఇలా ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే లీసుహోకి తన లవ్ గురించి చెప్పడానికి ఒక క్యాప్ తీసుకొని గిఫ్ట్ ప్రజెంట్ చేయాలని సూజిన్ అనుకుంటూ ఉంటుంది. ఇదే విషయం సూజిన్ జోకిం తో అనడంతో జోకిం తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో జోకిం కి లీసుహో కాల్ చేస్తూ ఉంటాడు. అది చూసిన జోకిం తన ఫోన్ ని కట్ చేస్తుంది. తర్వాత జోకిం లీసుహోకి మా డాడీతో బయటికి వచ్చాను, నీకు తర్వాత కాల్ చేస్తా అని మెసేజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసిన లీసుహో అంటే వాళ్ళ డాడీకి ఇష్టం లేదేమో, అందుకొరకే నన్ను అవాయిడ్ చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరు షాపింగ్ అయిపోయాక సూజిన్ జోకిం కోసం ఒక గిఫ్ట్ తీసుకుంటుంది. ఆ గిఫ్ట్ ని జోకిం కి ఇస్తుంది. ఇలా గిఫ్ట్ ని తీసుకుని జోకిం తన పార్ట్ టైం జాబ్ దగ్గరికి వచ్చేస్తుంది. అయితే అక్కడ ఆంగ్సీజూన్ తన పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన జోకిం చాలా షాక్ అవుతుంది. జోకిం కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో లీసుహో కాల్ చేసుకుంటూ జోకిం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. అదే టైంలో జోకిం వాళ్ళ డాడీ చెత్త పడేద్దామని బయటికి వస్తూ ఉంటాడు. జోకిం వాళ్ళ డాడీని చూసిన లీసుహో తను జోకిం ఇంట్లో లేదని లీసుహోకి జోకిం వాళ్ళ డాడీ చెప్తాడు. అదే టైంలో వాళ్ళ డాడీ దగ్గరికి లీసుహో వెళ్లి నీకోసం ఒక కాస్ట్లీ మందు తీసుకొచ్చాను. జోకిం వాళ్ళ డాడీకి లీసుహో ఆ మందుని ఇస్తాడు. తర్వాత జోకిం వాళ్ళ డాడీ లీసుహోని వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. అయితే జోకిం పార్ట్ టైం జాబ్ అయిపోయాక బస్ లో వెళ్తూ ఉంటుంది. తనతో పాటు ఆంగ్సీజూన్ కూడా వచ్చి జోకిం పక్కనే ఉన్న సీట్ లో కూర్చుంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో జోకిం తన ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటుంది. అంటే సూజిన్ తను లవ్ చేస్తున్న విషయం గురించి సూజిన్ పేరు చెప్పకోకుండా ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటుంది. దాంతో ఆంగ్సీజూన్ కి సూజిన్ లీసుహోని లవ్ చేస్తుందని అర్థమయ్యి ఆంగ్సీజూన్ దొరికిందే చాయిస్ అని, నీ ఫ్రెండ్ కోసం నీ లవ్ ని సాక్రిఫై చేయాలనుకుంటే చేయొచ్చు అని నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు.
దీంతో జోకిం అయోమయంలో ఉండిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక. తర్వాత జోకిం, ఆంగ్ సీజున్ ఇద్దరు కలిసి కామిక్ బుక్ స్టోర్ దగ్గరికి వెళ్లి ఎవరింటికి వాళ్ళు వెళ్తున్న టైంలో అక్కడికి జోకిం వాళ్ళ మదర్ వచ్చి ఆంగ్ సీజున్ ని చూసి తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. దీంతో జోకిం చాలా షాక్ అవుతుంది. నువ్వు బిజీగా ఉంటావు కదా, వెళ్ళిపో అంటూ ఉంటే ఆంగ్ సీజున్ లేదు, నేను ఖాళీగానే ఉన్నా అని వాళ్ళ మమ్మీతో పాటు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ముగ్గురు కలిసి జోకిం వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇలా వెళ్ళాక లీసుహో వాళ్ళ ఇంట్లోనే ఉండి పిండి పిసకడం చూసిన ఆంగ్ సీజున్ చాలా షాక్ అవుతాడు. అంతేకాకుండా జోకిం ఆంగ్ సీజున్ తో రావడం చూసిన లీసుహో కూడా షాక్ అవుతాడు. మీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అని అడిగితే జోకిం సమాధానం చెప్పబోయే లోపే ఆంగ్ సీజున్ ఆపేస్తాడు. దీంతో లీసుహో చాలా షాక్ అవుతాడు. అయితే ఆంగ్ సీజున్ జోకింతో నువ్వు ఇప్పుడు చెప్తే మీ వాళ్లకు పార్ట్ టైం జాబ్ గురించి తెలిసిపోతుందని జోకిం ని ఆపుతూ ఉంటాడు. ఇది చూసిన లీసుహోకి చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చాలా ఐటమ్స్ జోకిం వాళ్ళ ఇంట్లో చేస్తారు. తర్వాత జోకిం తన రూమ్ లోకి వెళ్తుంది. జోకిం వెనకాలే లీసుహో కూడా వచ్చి మీ డాడీతో ఉన్నా అని అబద్ధం ఎందుకు చెప్పావని అడుగుతాడు. దానికి జోకిం మేమిద్దరం ఒకే దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము, అప్పుడు చెప్తే మా వాళ్లకు నేను జాబ్ చేసే విషయం గురించి తెలిసిపోతుందేమో అని చెప్పలేదు అనగానే దానికి లీసుహో ప్రేమగా ఇంకెప్పుడు నాకు అబద్ధం చెప్పకని మొట్టెకాయలు వేస్తూ ఉంటాడు. తర్వాత రోజు జోకిం స్కూల్ కు వచ్చేస్తుంది. ఇలా స్కూల్ కు వచ్చాక క్లాస్ లో ఉన్న వాళ్ళు ఆంగ్ సీజున్, జోకిం ఇద్దరు కలిసి లవ్ చేసుకుంటున్నారేమో అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫోటోషూట్ చేశారు కదా జోకిం అండ్ ఆంగ్ సీజున్, ఆ ఫొటోస్ ఆన్లైన్ లో రిలీజ్ అవుతాయి. ఆ ఫోటోని చూసిన క్లాస్మేట్స్ అందరూ వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆంగ్ సీన్, జోకిం మేమిద్దరము లవ్ చేసుకోవట్లేమని ఎంత చెప్పినా అస్సలు నమ్మరు. తర్వాత లీసుహో జోకిం కి స్కూల్ పైకి రమ్మని మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఇలా జోకిం పైకి వెళ్ళాక ఆ ఫొటోస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. మేం ఫోటోషూట్ చేసిన ఫొటోస్ మాత్రమే అని అంటూ ఉంటుంది జోకిం. దాంతో లీసుహో మీరు క్లోజ్ గా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటే జోకిం దానికి మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది. దానికి లీసుహో ఇంత క్లోజ్ గా కలిసి తిరిగితే ఎవరైనా ఫ్రెండ్స్ అని అంటారా అనగానే సూజిన్ నువ్వు క్లోజ్ గానే ఉంటారు కదా, మీరిద్దరు కూడా ఫ్రెండ్స్ కాదా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత అదే రోజు నైటు సూజిన్ లీసుహో వాళ్ళ ఇంటికి వస్తుంది. మమ్మీ కొన్ని పికిల్స్ పంపించింది, దారిలో నుంచి వెళ్తున్నా ఇచ్చిపోదామని వచ్చాను అని సూజిన్ లీసుహోతో అంటుంది. దాంతో లీసుహో ఇచ్చావు కదా వెళ్ళు అంటే కొన్ని వాటర్ కూడా ఇవ్వకుండా పంపిస్తావా అని అంటూ ఉంటుంది సూజిన్. సూజిన్ లీసుహో ఇల్లంతా తిరుగుతూ ఒక ఫోటో ఫ్రేమ్ కనిపించడంతో దాన్ని ఫోటో తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తర్వాత అదే టైంలో జోకిం లీసుహోకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన సూజిన్ జోకిం కాల్ ని ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. వాయిస్ గుర్తుపట్టిన జోకిం వెంటనే కాల్ కట్ చేసి లీసుహో ఫోన్ సూజిన్ దగ్గర ఎందుకుందని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్కును చూసిన జోకిం ఆ ఫ్రేమ్ ను గుర్తుపట్టి అది లీసుహో వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రేమే అనుకొని బాధపడుతూ ఉంటుంది. తర్వాతి రోజు జోకిం, ఆంగ్ సీజున్ ఇద్దరు కలిసి పార్ట్ టైం జాబ్ కు వస్తారు. అయితే జోకిం డల్ గా ఉండటంతో ఆంగ్ సీజున్ జోకిం ని నవ్విస్తూ ఉంటాడు. ఇలా నవ్విస్తున్న టైంలో లీసుహో అక్కడికి వచ్చి చూస్తాడు. ఇదంతా చూసి లీసుహో కొంచెం ఫీల్ అవుతాడు. దాంతో జోకింతో నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి వస్తావా అంటే దానికి జోకిం నేనిప్పుడు రాలేను అనగానే నీకోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని లీసుహో అక్కడి నుంచి వెళ్లి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో జోకిం కొంచెం బాధపడుతూ ఉంటుంది లీసుహోని చూసి. అది చూసిన ఆంగ్ సీజున్ వెళ్లి మాట్లాడు అనగానే జోకిం లీసుహో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుతున్న టైంలో వాళ్ళిద్దరికీ చిన్న గొడవయ్యి మన లవ్ విషయం అందరికీ చెప్పేద్దామని లీసుహో అంటే దానికి నేనిప్పుడు రెడీగా లేనని జోకిం అంటుంది. అయితే నువ్వు పార్ట్ టైం జాబ్ మానేయి అంటే నేను మానేయలేనని అక్కడి నుంచి కోపంగా జోకిం వచ్చేస్తుంది. ఇలా ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఇద్దరికిద్దరూ బాధపడుతూ ఉంటారు. తర్వాతి రోజు లీసుహో బస్ స్టాప్ లో కూర్చొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ విన్న లీసుహో కంగారుగా ఎవరికో కాల్ చేసుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. క్యాబ్ తీసుకొని వాళ్ళ డాడీ ఆఫీస్ వైపు వెళ్తూ ఉంటాడు. అదే టైంలో ఆంగ్ సీజున్ కూడా రేడియోలో ఆ సాంగ్ విని అక్కడి నుంచి టెన్షన్ గా వాళ్ళ డాడీ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటాడు. అయితే ఆ సాంగ్ ఎవరితో కాదు, జుంగ్సన్, ఆంగ్ సీజున్ ఇద్దరు కలిసిన పాడిన పాట. పర్మిషన్ లేకుండా సాంగ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ సాంగ్ విన్న ఇన్క్యూబ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్లి నువ్వు అనవసరంగా జుంగ్సన్ ని బ్లేమ్ చేశావు అందరి ముందు, అంతేకాకుండా సాంగ్ పాడిన వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ పేరు మీద ఆ సాంగ్ ని రిలీజ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఇన్క్యూబ్ లీసుహో వాళ్ళ డాడీతో అని ఒక ఫోటో చూపిస్తూ నువ్వు ఈమెతో ఎఫైర్ పెట్టుకుని జుంగ్సన్ సావుకు కారణమయ్యావు అని అనగానే దాంతో లీసుహో వాళ్ళ డాడీ
తన అసిస్టెంట్ ని ఈమెను ఇక్కడ నుంచి పంపేయి అని కోపంగా అంటాడు. దాంతో ఇన్క్యూబ్ అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ డోర్ బయట నుంచి లీసుహో విని అక్కడ నుంచి వాళ్ళ డాడీ పిలుస్తున్నా పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటాడు. ఇలా పరిగెడుతున్న టైంలో ఆంగ్సీజూన్ కి లీసుహో కనిపిస్తాడు. దీంతో ఆంగ్సీజూన్ లీసుహో గల్ల పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అదే టైంలో లీసుహో ఆంగ్సీజూన్ ని పట్టించుకోకుండా రోడ్డు వైపు పరిగెడుతూ ఉంటాడు. దీంతో ఆంగ్సీజూన్ కూడా లీసుహో వెనకాలనే పరిగెడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ పరిగెత్తుతున్న టైంలో ఒకరెనకల ఒకరు ఉంటారు. అదే టైంలో ఒక కార్ వచ్చి వీళ్ళిద్దరిని గుద్దేస్తుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరికి ఏం జరిగి ఉంటుందో మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.